పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు అలాగే నా ముందున్న పేరెంట్స్ మరియు ప్రియమైన బాలికలు బాలులారా విద్యార్థులందరికీ కూడా ఇస్లామీయ పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మాషాల్లా, ఈరోజు ఏలూరులోని ఇక్కడ మన ఏదైతే అబుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మన మదర్సా మంబౌల్ హుదా ఏదైతే ఉందో, ఈ మదర్సా నేను మొదటిసారి రాలేదు, నేను చాలాసార్లు వచ్చాను. కానీ వచ్చిన ప్రతిసారి కూడా కొత్తగా ఏదో నేర్చుకునే ఒక అవకాశం లభిస్తూ ఉంటుంది. మీలో ఏదైతే ఉత్తేజం ఉందో, ఆ ఏదైతే మీలో ఆ మాట్లాడే లేకపోతే ఆ ముషాయరా కానివ్వండి, ఈ పిల్లల్ని చూసి నిజంగా మన దేశానికి ఇటువంటి మానవత్వం కలిగిన విద్యార్థులు కావాలి, ఇలాంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న ఇక్కడ స్టాఫ్కి, ఇక్కడ మన యొక్క ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా ఇక్కడ టీచర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మౌలానా వసీవుల్లా గారు, ఇది కేవలం ఒక మదర్సా అంటే ఒక పాఠశాల కాదు, ఒక ఉద్యమం. ఈ ఉద్యమం అంటే ఏమిటి? మంచి మానవులను తీర్చిదిద్దడమే ఈ యొక్క మంబౌల్ హుదా యొక్క ముఖ్య ఉద్దేశం. మేము కేవలం 10th పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి కాదు, మన దేశానికి ఉత్తమమైన మానవులు కావాలి, మనుషులు కావాలి. ఈరోజు పంచదారను తీయగా అయిపో అనాల్సిన అవసరం ఉందా? ఉప్పును ఉప్పుగా అయిపో అనాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ మనిషిని ఈరోజు మనుషులుగా మారిపోండయా అని అనాల్సిన అవసరం ఉందా లేదా? ఒక అమ్మాయి మంచి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిందంటే, సాయంత్రం ఇంటికి సమయానికి రాకపోతే మా అమ్మాయికి ఏదో పాము కాటేసిందనో పులి తినేసిందనో భయపడుతున్నారా? లేదు. మానవ రూపంలో ఉన్న ఏ మనిషి మా అమ్మాయిని కాటేశాడో అని తల్లిదండ్రులు భయపడుతున్నారా లేదా? ఇటువంటి సమాజంను ఒక అమ్మాయి నిర్భయంగా, గాంధీ గారు కూడా అన్నారు, ప్రవక్తల గారి కాలంలో కూడా ఒక స్త్రీ రాత్రనక పగలనక తన ఇంటికి వెళ్ళాలంటే ఎవ్వరు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన చెల్లిని ఆ దారి పొడవు ఎక్కడైనా ఇబ్బంది కలగకుండా ముందుకు సాగించేవారు. కానీ ఒక స్త్రీ కనిపిస్తే ఈరోజు ఆమె సురక్షితంగా ఇంటికి వెళ్తుందో లేదో అన్న బాధతో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మదర్సా అంటే కొంతమంది పాఠశాల వరకు పరిమితం, కొద్ది చదువులు చెప్పి తర్వాత ఉద్యోగం చేసుకొని లేకపోతే ఏదో ప్రొఫెషన్ చేసుకోవడం కాదు. మన మదర్సా యొక్క గొప్పతనం ఏమిటంటే మంచి విద్యార్థులు కావాలి, అలాగే మంచి ఉత్తమమైన మానవులుగా మారాలి. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు మనం ఎరువు వేస్తాం, ఎరువు తెలుసు కదా. ఆ ఎరువు ఆ మట్టిలో కలిస్తే వాసన లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు నుండి గులాబీ పూల వాసన వస్తుంది. అదే ఆ ఎరువు బయటకు వస్తే దుర్వాసన వస్తుంది. అలాగే మనలో ఈర్ష్య ద్వేషాలను, ఏదైతే తప్పును లోపలికి పెట్టేసి మనలో ఉన్న మంచిని బయటకు తీయాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ ముందు ఏదైనా ప్రసంగం చేయడానికి రాలేదు, ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులతో కలిసే సమయం చాలా దగ్గర పడింది. ఇటువంటి క్లిష్ట సమయంలో మిమ్మల్ని, మీకు మీ తల్లిదండ్రుల మధ్యలో ప్రసంగాలు చేసామనుకోండి, ఎప్పుడు మౌలానా గారు ప్రసంగం వదులుతారా, మా నాన్న అమ్మను మాట్లాడాలి అని మీలో మనసులో ఉంటుంది. కాబట్టి నేను ప్రసంగం చేయడానికి కాదు, మీరు మీ ఊళ్ళో, మీ వాడలో, మీ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా మీ చదువు మీద దృష్టి పెట్టి మనుషులను సహకరించండి, మనుషుల పట్ల ప్రేమతో ఉండండి. ఆ మనిషి ముస్లిం అవసరం లేదు, క్రిస్టియన్ అవసరం లేదు, ప్రతి మనిషి మనిషిగా కనిపిస్తే చాలు. మనకు ఇడ్లీ అంటే చాలా రుచిగా ఉంటుందని తెలుసు, అలాగే బిర్యానీ అంటే అబ్బో చాలా బాగుంటుందని తెలుసు. కానీ ఒక మనిషి ఇంకో మనిషిని కలిసినప్పుడు ఆప్యాయత, ప్రేమ, అనురాగం, జాలి, కరుణ, దయ ఇటువంటి అన్నీ కలిగినప్పుడు ఎంత సంతృప్తి మనసుకు కలుగుతుందంటే, ఎంత ఆప్యాయత వస్తుందంటే అది ఏ బిర్యానీలో ఉండదు, ఏ మంచి బట్టల్లో ఉండదు. అటువంటి ఆప్యాయత
కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇరుగు పొరుగు వారితో, ప్రజలతో, మానవులతో ఇలా ప్రేమతో జీవించాలి. ఒక తత్వవేత్త అన్నాడు, మనిషి చేప కంటే కూడా నీళ్లలో వేగంగా అంటే లోతుకు పోతున్నాడు, ఆకాశంలో పక్షి కంటే కూడా పైకి ఎగురుతున్నాడు, కాకపోతే భూమి మీద మనిషిలా బతకలేకపోతున్నాడు అన్నాడు. కాబట్టి మనం మనుషులుగా బతుకుదామా? ఉత్తమ మనుషులుగా బతకాలి. ప్రవక్త గారు అన్నారు, ఖైరున్నాస్ మయ్యన్ఫౌన్నాస్. మీలో అందరికంటే ఉత్తముడు ఎవడు? మానవుల పట్ల ఉత్తమంగా ఉండేవాడు. ముస్లింల పట్ల అని లేదు ఇక్కడ. అందరూ మానవులంతా ఒకే తల్లిదండ్రి సంతానమా కాదా? అందరి పట్ల ఉత్తమంగా ఉన్నవాడే గొప్పవాడు.